మార్కెట్‌లా ఏదన్నా కొత్త వస్తువు కొననీకి పోయినా, బజార్‌లో ఏదన్నా తిననీకి పోయినా, మనోళ్ళు ఎట్లా బేరం ఆడతారో ఎరుకున్నదేనాయే. ₹1000 చెప్పిన డ్రెస్సును 250కి పట్టుకొస్తారు. ₹50 చెప్పిన కూరగాయలను 30కే కొనుకొస్తారు. అసొంటి మన ఆడోళ్ళనే మోసం చేస్తారా? ఎంత ధైర్యం ఉండాలే, ఎన్ని గుండెలు ఉండాలే ఎవరికైనా. ఇక చూడుర్రి, మొదలు ఒక రేటు చెప్పి తర్వాత మాట తప్పిరట ఒక షాపోళ్ళు. పోనీతి అని ఊకోకుండా నడి రోడ్డు మీద నిరసన చేసింది న్యాయం కోసం గీ అక్క. అని గిట్లా క్యాండిల్ కరిగితే వచ్చే వ్యాక్స్ వాటర్ లెక్క చిక్కటి కన్నీళ్లను దారపోసుకుంటా నడి రోడ్డు మీద కూర్చొని ఏడుస్తుంది చూడు. గీయక్కకేనట అన్యాయం జరిగింది. నాకు న్యాయం కావాలంటే కావాలి అని రోడ్డు ఎక్కింది. ఇంతకు ఏమైందక్క? గుజరాత్ రాష్ట్రం వడోదరా సిటీలో ఉండే గీ అక్క పానీపూరి బండి కాడికి పోయి ₹20 ఎన్ని పానీపూరీలు వస్తే భయ్యా అని అడిగితే చే పానీపూరి అన్నాడట. సరే అయితే ₹20 ఇయ్యి అని ప్లేట్ పట్టుకొని తినడం మొదలుపెట్టింది. ఆ పానీపూరి బండోడు జర దేడు హుషారోడు ఉన్నట్టుండు. మొదలు ఆరని చెప్పి 4 వేసి గంతెపో అన్నాడట. అరే ఏ క్యా హై భయ్యా, పేలే చే బోలేనా అని అంటే నాయనాయ మా 4 బోలాము ఆ టీక్సే నైసునే అని దబాయించిండట. ఇక అప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, పోనీతి నా సొమ్ము తిన్నందుకు వాని పాపాన వాడే పోతాడని పోతారు కదా. కానీ ఈ అక్కట్లో ఊకోలే. నాకు 2 పానీపూరులు తక్కువ చేసిన ఆ షాపోన్ మీద చర్యలు తీసుకోవాలి, పోలీసు వాళ్ళు డౌన్ డౌన్ అని రోడ్డు మీద కూర్చొని నిరసనకు దిగింది. ట్రాఫిక్ అంతా జామ్ అయింది. పోలీసు వాళ్ళు దబ్బును ఉరికొచ్చారు. ఏమైందని అడిగిర్రు. ఈ అక్క చెప్పిన ముచ్చటిని వచ్చిన పోలీసు వాళ్ళు చుట్టూ చేరిన జనాలంతా షాక్ అయి నోరెలా పెట్టిరు. మాయమ్మే ఇగలే నీకు 2 కాదు 20 పానీపూరీలు ఇప్పిస్తా ఆ షాపోన్ తోటి. ఒక్కో పూరికి ఫుల్గా నిండేటట్టు ప్యాజ్ కూడా ఇప్పిస్తా అని మాటిస్తే అప్పుడు లేచింది కళ్ళు తుడుచుకుంటా. పానీపూరి ఇప్పిస్తాం కానీ ఇట్లా ట్రాఫిక్ జామ్ చేసి పబ్లిక్ న్యూసెన్స్ చేసినావు కాబట్టి నీ మీద పిటీ కేసు రాయాలి కాబట్టి పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకం పెడదు రా అని జీపెక్కిచ్చి వంట పోయినాక అక్క చేసిన ధర్నా చూసిన పబ్లిక్ అంతా హమ్మయ్యా అని గాలి పీల్చుకున్నారట. కానీ ఆ పానీపూరి షాపానికి అయితే బీపీ పెరిగి హార్ట్ అటాక్ వచ్చినంత పని కావచ్చు ఇదంతా చూసి. 2 పానీపూరిల కోసం నడి రోడ్డు మీద అక్క చేసిన ధర్నా చూసి మళ్ళా జన్మల మాట తప్పొద్దని చెంపలు వేసుకుంటూ కావచ్చు. అగో అట్లుంటారు మరి కొందరు ఆడోళ్ళు. మాట అంటే మాటే, బేరం అంటే బేరమే.